ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 45వ కీర్తన 10వ వచనము నుండి 15వ వచనం వరకు ఆ మాటలు మనం గమనిస్తే, కుమారి అని పిలువబడుతున్న ఒక స్త్రీ సముదాయము కనబడుతుంది. కుమారి అంటే దేవుణ్ణి చేరుకొనుటకు ఆశపడే దేవుని సంఘానికి పోలికగా ఉన్నది. ఈ కీర్తన వ్రాసిన వారు కోరహు కుమారుడు అనగా దైవజనుడు మోషే భక్తుని కాలములో మనకి సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో వారు కనబడతారు. కోరహు కనబడతాడు. మోషే భక్తునిపై తిరుగుబడి మీతో మాకిక పని లేదు అని తిరుగుబాటు చేయగా దేవుడు వారిపై కోపగించి నేల నెరవిడిచి వారిని మింగివేసింది. మోషే మీద తిరుగుబాటు చేసిన ఆ సమూహం అందరినీ, ముఖ్యంగా కోరహు ప్రియ దేవుని బిడలారా, ఆ తిరుగుబాటు చేయడానికి కారకుడు కనుక వాళ్ళందరినీ నేల నెరవిడిచి మింగివేసింది. అట్టి సమయంలో మోషే, ప్రియ దేవుని బిడలారా, మరి 24వ వచనం అక్కడ చూస్తే, ఆ తొలగిపోయిన వారిలో నుండి దూరముగా పారిపోయిన వారు ఈ కోరహు కుమారులు. అంటే తండ్రితో ఏకీభవించలేదు. వారు దైవజనుడితోనే ఉండడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుని సేవకుని గౌరవించడానికి, దేవుని సేవకుడి యొక్క నాయకత్వానికి ఇష్టపడడానికి ఉన్నారు తప్ప వాళ్ళ నాన్న మాటలు, చెప్పుడు మాటలు కానీ, వాళ్ళ నాన్నతో ఏకీభించడం కానీ వాళ్ళు చేయలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ నాన్న మాటలు వాళ్ళకి అర్థమైపోయినాయి, కరెక్ట్ కాదు ఈ మాటలు, కనుక ఏకీభించాల. ఎవరైతే ఏకీభించారో కోరహుతో, వాళ్ళందరినీ కూడా భూమి నెరవిడిచి మింగివేసింది. కోరహు కుమారులు ఇట్టి సత్యాన్వేషులు. కోరహు కుమారులు అట్టివారు ఈ కీర్తన వ్రాస్తూ అన్నారు. 45వ కీర్తన సంగమునకు, స్త్రీలకు సరి అయిన హెచ్చరికలు ఈ భాగంలో మనకు కనబడతాయి. 45వ కీర్తన 10వ వచనంలో అంటాడు, కుమారి అని పిలుస్తున్నాడు. 11వ వచనంలో ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని పలుకుతున్నాడు. దేవుడు మన సౌందర్యమును కోరుచున్నాడు. ఆ దేవుడు మన ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే మనమంటే ఆ దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ దేవుడే మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. ఆ దేవుడే మనల్ని కావాలని కోరుకుంటుండగా మనం ఎలాగున్నాం? మన ఆత్మీయ స్థితి సౌందర్యంగా ఉందా, లేక ఆత్మీయ పురూపులుగా ఉన్నామా? అందము లేని వారుగా ఉన్నామా? ఆత్మీయతలో ఆత్మీయము కుంటివారిగా, లోపభూయిష్టంగా మనం ఉండకూడదు. ఈనాడు సంఘమును దాని ఆత్మీయతను చూడగా నిజంగా అంగవైకల్యముతోనూ బలహీనతలతోనూ కనబడుతూ ఉన్నాయి. చాలా సంఘాలలో అందవిహీనంగా, అంగవైకల్యముతో, బలహీనతలతో కనబడుతున్నాయి. స్త్రీల సమాజాలు కూడా కొన్ని సంఘాలలో కలహాలు, పంతాలలో ఒకరంటే మరొకరికి గిట్టని అసూయ కనబడుతుంది. ఒకరంటే ఒకరికి గిట్టని స్వభావాలతో నిండిపోతున్నటువంటి కాలము. కనుక ఈ సంఘము కన్యక బాగుపడేది ఎలా అంటే, ఈనాడు మనకు ప్రశ్న అది. దేవుడు కోరుకునే స్త్రీగా మనం ఉండాలి. ఆమె ముఖము, శరీర అవయవాలు ఎంత సౌందర్యము, ఎంత యోగ్యంగా ఉండాలి. ఈనాటి స్త్రీ ఆత్మీయ సౌందర్యం పోగొట్టుకుంటున్నారు. శరీర కోరికలకు లోబడి, లోకాశలలో బడి హృదయాన్ని పాడు చేసుకుంటున్న వారి ముఖము వికారంగా ఉంటుంది. కనుక ప్రభు నీ ప్రియుడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నిజంగా ఈ దేవుని ప్రేమ వర్ణింపజాలనిది. మనం ఇంకా పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమిస్తూ అన్నారు. సంఘాన్ని కోరుకున్న ప్రియునికి
ఇష్టలుగా ఉండటకు మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ నమస్కరించాలి. ఆ కీర్తనలో చెప్పిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలుగా దేవుడు కోరుకుంటున్న వ్యక్తులుగా విధేయత కలిగిన వారుగా ఉండాలి. ప్రతిసారి ప్రార్థించి విధేయత చూపించేవారుగా ఉండాలి. గర్వహృదయులకు దేవుడు ఎప్పుడు విరోధి. డబ్బును బట్టి కానీ, అందమున్నదని కానీ, సంతానం ఉన్నదని కానీ, అందమైన భర్త ఉన్నాడని కానీ ఎన్నడూ గర్వించొద్దు. ప్రతిసారి పలుమార్లు యేసయ్యనే ప్రభువుగా ఎంచుకొని నమస్కరించే మనస్సు ఉంచుకోవాలి. ఉదయము సాయంకాలాలు ప్రభువుకు సమర్పించే స్వభావము ప్రియ దేవుని బిడ్డలారా మనకు ఎంతో అవసరం. పరిశుద్ధంగా గ్రంథం చదవటం ఎంతో క్రమముగా చేయాలి. మోకరించి ప్రార్థించే స్త్రీల ముఖము దేవునికి కడు అందమైనదిగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా మీ హృదయము ప్రకాశించును. అది దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇష్టము పుట్టించే లక్షణము. కనుక కుమారి అని అన్నాడు, ఆలకించుము అన్నాడు. 45వ కీర్తన 10వ వచనంలో ఆలకించుము అని ఉంది. చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ వాక్యం వింటున్నట్లుగా కనబడుతున్నారు కానీ వారు విన్న మాటలకు విధేయత చూపించట్లేదు. అనగా వారు మాట వినని వారే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయము 23వ వచనం నుండి. ఇక్కడ సౌలు రాజు ఆయన కుమారుడైన యోనాతాను కనబడతారు. సౌలు రాజు శత్రువుతో యుద్ధం చేస్తూ ఓటమి పొందుతుండగా తన సైనికులందరితో ఇలా చెప్తాడు రాజు అయిన సౌలు, నేడు మనం ఉపవాసం ఉందాం, యుద్ధానికి వెళదాం అని సైనికులందరి చేత ప్రమాణం చేయించాడు. ఎవ్వరు ఎక్కడ ఏమీ తినకుండా ఉపవాసం ఉండి యుద్ధం చేద్దాం. నిజంగా ఎంత చక్కటి మాట. యుద్ధం చేయడానికి కూడా ఉపవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారందరూ కూడా చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక సౌలు రాజు శత్రువుతో యుద్ధం చేస్తూ ఓటమి పొందుతుండగా తన సైనికులందరితో మరి ఈ విధమైన ఉపవాసం ఉండి యుద్ధానికి రెడీ చేస్తున్నాడు. సైనికులందరితో ప్రమాణం చేయించాడు. మరుదినము యుద్ధానికి వెళ్ళగా శత్రువులు తరమబడుతున్నారు. ఇశ్రాయేలు సైనికులు తరుముచూ పోవచ్చుండగా ఆ మార్గపు అరణ్యములో తేనె కాలువలు కట్టి ఉంది. యోనాతాను అంటే సౌలు కొడుకు తన చేతి కర్ర కొన తేనెలో ముంచాడు. ఆ తేనెని తిన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మాటలు మనం గమనిస్తే శత్రు ఎదురు తిరిగి పోరాడుచుండగా ఎందుకు శత్రు ఎదురు తిరిగాడు అని సౌలు రాజు చీటీ వేశాడు. నిజంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వీరు వెళ్ళారు, మరలా శత్రువు వీళ్ళ మీద ఎదురు తిరిగాడు. అప్పుడు చీట్లు వేశారు. చీట్లు వేస్తే ప్రజలు ఒక పక్షము, తాను తన కుమారుడు మరో పక్షం అని చీట్లు వేస్తే చీటీ సౌలు పక్షాన మీద వచ్చింది. సౌలు కారణం పరీక్షించుకొని తన కుమారుడు కదా యోనాతాను తాను తేనె కొంచెము తిన్న మాట వాస్తవమని అంగీకరించాడు. అతడు మరణం పొందాలి. ఇప్పుడు దానికి కారణం యోనాతాను రాజు చేయించిన ప్రమాణం సరిగ్గా వినలేదు. ఆ మాటకు చెప్తున్నాను. ఆలకించుము అని కీర్తనలో ఉంది కదా, అంటే వాళ్ళ నాన్న చెప్పిన మాట సరిగ్గా ఆలకించలేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట లేదా సంఘ కాపరి చెప్తున్న మాట శ్రద్ధగా వినకపోతే శత్రువు మన మీద తిరుగుబాటు చేస్తాడు. యోనాతాను వాళ్ళ నాన్న చెప్పిన మాట చెవియొగ్గి ఆలకించలేకపోయాడు. చెప్తున్నప్పుడు శ్రద్ధ పెట్టలేకపోయాడు. చాలా మంది మ్యాటర్ సీరియస్గా చెప్తున్నప్పుడు, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు, చక్కగా మాట్లాడేటప్పుడు వినరు, శ్రద్ధ పెట్టరు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనాతాను విషయంలో అలా తేనె తినగా మరలా వెళ్ళిపోయే శత్రువులు వీరి మీద తిరుగుబాటు చేశారు. కనుక నా మాటలు మీరు గమనించమని మనవి చేస్తున్నా. ఆజ్ఞ బలులర్పించడము శ్రేష్టమా లేక మాట వినుట శ్రేష్టమా అంటాడు. అందుకే సమూయేలు దేవుని మాట
దైవజనుల మాట ఆలకించినప్పుడు మనం దీవించబడతాం. కీర్తనలో ఇక్కడ ఏమన్నాడు? కుమారి అన్నాడు. కనుక స్త్రీ అంటే సంఘం. రెండోది ఏమన్నాడు? ఆలకించుము అన్నాడు. కనుక దేవుని మాటలు ఆలకించేవారుగా ఉండాలి. మూడోది ఆలోచించుము అన్నాడు. సంఘము కన్యక, తప్పక దేవుని మాటలు ఆలకించాలి, ఆలోచించాలి. ఇది ఎంత మంచిదో, ఏది చెడ్డదో, ఏది మంచిదో ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి విషయము ఆలోచించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రతి విషయమును ఆలోచించాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాస్తాడు, ఎద్దుకు కామందు తెలుసు, ఇశ్రాయేలునకు తెలివి లేదు. దేవుని ప్రజలు ఆలోచించటలేదు. దేవుని బిడలమైన మనము ఆలోచించవలసిన వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోసేపు గురించి, మరియకు కాబోతున్న భర్త యోసేపు, ఆ మాటలు మనం చూస్తే యోసేపుకు మరియతో ప్రదానం చేశారు. మరియ గర్భం ధరించింది. ఆ విషయం యోసేపు విన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా ఆలోచించుకుంటున్నాడే గాని తొందరపడి ఆమెను విడనాడలేదు. యోసేపు ఆలోచించుకుంటున్నాడు. యోసేపు ఆలోచించకపోతే అతడు మరియను విడనాడి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితం మీద పెద్ద తప్పు లేదా మచ్చ పడి ఉండేది. అంటే అందరూ అపార్థంగా మాట్లాడుకునే పరిస్థితి, అవకాశం యోసేపు ఇవ్వలేదు. కనుక ఆలోచించాడు, ఏది బెస్ట్, ఎలా ముందుకు వెళ్ళాలి. కనుక ఈ రోజున ఆలోచించేవారుగా ఉండాలి. ఫస్ట్ మాట కుమారి అంటే సంఘం. రెండోది ఆలకించుము, దేవుని మాట, దేవుని సేవకుల మాట శ్రద్ధగా ఆలకించాలి. మూడోది ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించకపోతే నిజంగా చాలా నష్టం జరుగుద్ది. అలాగే చెవియొగ్గుము అన్నాడు అక్కడ ఆ కీర్తనలో. అంటే దేవుని మాటకు లోబడాలి అను మాటను మనం తెలుసుకోవాలి. మొదట ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చెడులు ఏంటో ఆలోచించాలి. ఇక మిగిలింది చెవియొగ్గటమే, అంటే దేవుని మాటకు లోబడటమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వాస్తవాలేంటో మనం తెలుసుకొని చక్కగా లోబడాలి. కనుక ఈ మాటలు మనం వింటుంటే, గమనిస్తుంటే ఇక్కడ అంటాడు, నీ స్వజనమును విడిచాలి. తండ్రి ఇంటను అంటే స్వజనం అనగా క్రితము లోకములో ఉన్నప్పుడు లోకస్తురాలుగా జీవించాం. అన్యుల ఆచారాలు, పద్ధతులు మరిచిపోవాలి. బంధువులను, ఈ లోక కార్యాలను నీవు మరిచిపోవాలి అని కీర్తనకాడు 45వ కీర్తనలో వ్రాస్తున్నాడు. కనుక అబ్రహామును కూడా దేవుడు అన్నాడు, అన్నీ విడిచి మరిచి నీ తండ్రి ఇల్లు, నీ బంధువులు, స్నేహితులు అన్నీ విడిచి మరిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు. కనుక ఈ కీర్తన చాలా చక్కటి 45వ కీర్తనలో మనం చూస్తే మొదటి మాటగా కుమారి అని మాట్లాడాడు. కనుక రెండో మాటగా ఆలకించుము అన్నాడు. ఆలకించేవారుగా ఉండాలి సంఘం. కుమారి ఈక్వల్ సంఘం. సంఘం ఎప్పుడు కూడా ఆలకించాలి. జాగ్రత్తగా ప్రభు ఏం మాట్లాడుతున్నారో వినాలి, ఆ విన్న మాటకు లోబడాలి. మూడో మాటగా ఆలోచించాలి. ఏది చేసినా ఆలోచన లేకుండా చెయ్యొద్దు అని కీర్తన. ఆలోచించాలి. నాలుగోదిగా అన్నాడు చెవియొగ్గుము అన్నాడు. చెవియొగ్గుము అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడే ప్రతి మాట చెవియొగ్గి ఆలకించాలి అని వ్రాస్తున్నాడు. కనుక మరి మనం అందరము కూడా ఆలకించేవారుగా ఉందాం, ఆలోచించేవారుగా ఉందాం, చెవి యొగ్గేవారుగా ఉందాం. మరువము అని అన్నాడు. కనుక నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ స్వజనాంగాన్ని, నీ పూర్వపు ఆచారాలు, పూర్వ భక్తిని, ఇవన్నీ కూడా నువ్వేం చెయ్యాలి అంటే ఆలోచించి చక్కగా చెవియొగ్గి వాటన్నిటినీ కూడా మరిచిపోవాలి అని కీర్తనకారుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మన విషయంలో కూడా వేటిని విడవాలో వాడిని విడుద్దాం, దేనిని మరవాలో దాన్ని మరిచిపోదాం. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలో ప్రార్థన, సంఘానికి రావటం, బైబిల్ చదవటం, వాడిని మానకుండా మనము ఆచరించేవారుగా మనం ఉండాలని
ప్రియ దేవుని బిడలారా, కనుక ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేలు, దీవెన, ఆశీర్వాదకరముగా ఉంచి ఈ దినపు ప్రయాణాలు మార్గాలలో తోడయుండి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ప్రతి విధమైన మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.